పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా స్పిరిట్. ఆ సినిమా షూటింగ్ సెట్లో ఒక వీడియో లీక్ అయింది. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అసలు అవేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అండ్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేసేటటువంటి మూవీ ఏదన్నా ఉంది అంటే అది స్పిరిట్ మూవీ. ఆ సినిమాకు ఫ్యాన్సే కాదు, రెగ్యులర్ ఫిలిం ఆడియన్స్ కూడా ఈ సినిమా ఈవెన్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఎంత వైల్డ్గా ఉంటుందో. అలాంటి ఒక డైరెక్టర్కి ప్రభాస్ గారు లాంటి ఒక కటౌట్ ఉన్నటువంటి హీరో, అది కూడా పోలీస్ కాప్ రోల్లో అసలు చేస్తే అది అసలు ఏ రేంజ్లో ఉంటుంది, ఆయన ఎలివేషన్స్ ఏ విధంగా ఇస్తాడు అనేది కూడా చాలామందికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జైట్మెంటే అదే అనమాట. సో వీళ్ళిద్దరు అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఇప్పుడే కాదు, ఈవెన్ లాస్ట్ 3 years నుంచి కూడా ఈ సినిమా మీద పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఆయన ఎప్పుడో అనౌన్స్ కూడా చేశారు, స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయింది, బట్ షూటింగ్ ఒకటే వేయాలని కూడా అన్నారు. బట్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు కూడా ఎక్కడా కానీ మరి వీడియోస్ కానీ లేదు, ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. బట్ ఒక వీడియో మాత్రం, షూటింగ్ సెట్లో ఉన్నటువంటి వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియో ఏంటంటే, అది ప్రభాస్ గారు సేమ్ టైం అక్కడ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు షూటింగ్ సెట్లో ఫైట్ సీక్వెన్సెస్కి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో మాట్లాడుకుంటున్న తర్వాత దాని తర్వాత కొరియన్ యాక్టర్ డాన్లియర్ ఎవరైతే ఉన్నారో ఆయన అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి మధ్య సీన్స్ డెఫినెట్గా కొట్టుకునే విధంగా ఉన్నాయి. ఆ ఫైట్ సీక్వెన్సెస్ తర్వాత డాంగ్లీ గారు ప్రభాస్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభాస్ గారి ఇంట్లో భోజనం చేస్తూ అండ్ నెక్స్ట్ సేమ్ టైం ఫిష్ ఒకటి తింటూ, చికెన్ తింటూ, ఆయన వద్దు నాకు ఫుడ్ చాలు అన్నా కానీ లేదు నువ్వు తినాలి సో అని చెప్పి ఆ ఫుడ్ ఎక్కువగా పెట్టినట్టు, ఆ పెట్టిన తర్వాత నాయక్ సినిమాలో కనుక బ్రహ్మానందం గారిని ఆ ఫుడ్ అంతా పెట్టి హాస్పిటల్లో తీసుకెళ్ళినటువంటి ఒక సీను అక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చూసి కూడా కొంతమంది అసలు నిజం అనుకుంటున్నారు. బట్ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఫేక్ వీడియో. అండ్ ఫేక్ వీడియో అని కాదు, బట్ ఫ్యాన్స్ వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు చేసినట్టు ఒక క్రియేటివిటీ చేసినటువంటి ఒక వీడియో అది. సో ఆ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్స్లో ఏఐ టెక్నాలజీ ఏ రేంజ్లో అప్డేట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో కూర్చున్న వాళ్ళని నిల్చోబెట్టిన వాళ్ళని డ్యాన్స్ చేయిస్తూ ఆల్మోస్ట్ అది కొంచెం రియాలిటీకి చాలా దగ్గరగానే ఆ ఏఐ టెక్నాలజీ ఉంది. సేమ్ అదే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని ఎడిట్ చేశారనమాట. ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ గారు కూర్చొని మాట్లాడి ఆయనకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డాంగ్లీ అను ప్రభాస్ గారు పెద్ద ఫైట్ సీక్వెన్స్ కొట్టుకుంటారు. దాని తర్వాత ప్రభాస్ గారిని ఆయన ఇంటికి ఇన్వైట్ చేసినట్టు ఆయన చేపలు, చికెన్ ఇవన్నీ భోజనం పెట్టి, తెలుసు కదా ప్రభాస్ గారు షూటింగ్ సెట్లో అంటే ఇక ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవెన్ ఇంటి నుంచి పెద్ద పెద్ద క్యారేజీలు వస్తుంటాయి. ఆయనతో యాక్ట్ చేసినటువంటి స్టార్స్ అందరూ కూడా ఆయన ఫుడ్ ఏ రేంజ్లో పెట్టి చంపేస్తాడో కూడా చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పారు. బట్ అలానే ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చాలన్నా లేదు నువ్వు తినాలని పెట్టినట్టు, కడుపంతా వాచినట్టు, అది హాస్పిటల్లో డాన్లీని అడ్మిట్ చేసినట్టు కూడా ఆ వీడియో వైరల్గా మారింది. సో అది కంప్లీట్గా ఏఐ టెక్నాలజీ ప్రభాస్ గారు ఫ్యాన్స్ చేసినటువంటి వీడియో. బట్ ఆ వీడియోని చూసినటువంటి నెటిజన్స్ అందరూ కూడా చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే సినిమా కూడా మీరు తీసేయండి రాయిగా, సో వాళ్ళు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు, కంప్లీట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది లేదు, మీ పాటికి మీరు కథలాలు వేసుకుంటున్నారు, సినిమా కూడా తీసేయండి రాయిగా అనే రేంజ్లో అయితే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అండ్ సేమ్ టైం ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేశారు కానీ వీడియో ఎంత బాగుందబ్బా, చాలా బాగుంది చూడడానికి. ఆయన ప్రభాస్ గారి లుక్ కూడా ఆ పోలీస్ క్యారెక్టర్లో చాలా అంటే చాలా ఎంగేజింగ్గా అనిపిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఆయన పోలీస్ క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు, బట్ ఈ క్యారెక్టర్ ఆయన ఫుల్ఫిల్ అవుతాడు అనిపిస్తుందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పటివరకు జస్ట్ ఈ మంత్లో అప్డేట్ స్టార్ట్ చేస్తారు అని కూడా చెప్పారు. అది కూడా కంప్లీట్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, బట్ స్క్రిప్ట్ ఒకటి కంప్లీట్ అయింది. ఈ మంత్ అంటే ఈ ఇయర్లో డెఫినెట్గా షూటింగ్ స్టార్ట్ చేస్తారు అని కూడా టాక్ అయితే వచ్చింది, కానీ ఎక్కడ కానీ లేదు. బట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇలాంటి వీడియోల్ని ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయన కూడా సినిమాలో స్పిరిట్ మూవీలో ఆయన జస్ట్ సంప్రదించారన్న టాక్ మాత్రం ఉంది, కానీ ఆయన కూడా సినిమాలో ఉండరా అనేది కూడా తెలీదు.
ఈవెన్ దాంట్లో ఎవరు విలను అనేది కూడా తెలియదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అంటున్నారు, డాంగ్లీ గారు అంటున్నారు, చాలామంది అంటున్నారు. ఈవెన్ దాంట్లో అంటే ప్రభాస్ గారి కటౌట్కి ఆ హైట్కి వరుణ్ తేజ్ గారు అయితే బాగుంటుంది, ఆల్రెడీ రానా గారితో చేశారు కాబట్టి అని కొంతమంది అంటున్నారు. కానీ బట్ ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇలాంటి వీడియోస్ మాత్రం ఏఐ ద్వారా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ వాళ్ళు అలా చేస్తున్నారు. బట్ ఎనీవేస్ వీడియోస్ చూస్తే మనకు కూడా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. సో సోషల్ మీడియాలో ఇప్పుడు అదే వీడియో వైరల్ అయితే అవుతుంది. సో మొత్తంగా ఇక్కడ ఎప్పుడైనా కానీ ఈవెన్ అలాంటి ఇప్పుడు ఆ కాంబినేషన్లో సందీప్ రెడ్డి వంగ గారిది ప్రభాస్ గారి కాంబినేషన్లో సినిమా వస్తే యావత్ ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తుంది వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కోసం. సో మరి ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది ఎలా ఉంటుంది కూడా డెఫినెట్గా ఆయన ఒక హైప్ అలా ఇచ్చి వదిలేశారు. లాస్ట్ టైం ఒక ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్నప్పుడు రాంగోపాల్ వర్మ గారు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఇద్దరు కూడా పాల్గొని ఓపెన్ డిస్కషన్ చేసినప్పుడు కూడా ఆయన చెప్పారనమాట. సో ఏదైనా కానీ సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం చాలామంది అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్. అండ్ లైనప్ కూడా చాలా బాగానే ఉంది. స్పిరిట్ ఉంది, ఆబ్వియస్లీ కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది, దాని తర్వాత హోంబాలే ఫిలిమ్స్ వాళ్ళ దాంట్లో బ్యాక్ టు బ్యాక్ ఒక 2 సినిమాలు ఆల్రెడీ కమిటెడ్ అయినవి ఉన్నాయి. రాజాసాబ్ వస్తుంది, ఆబ్వియస్లీ రాజాసాబ్ ఫస్ట్ వస్తుంది. సో ఈ లైనప్లు కూడా ఫ్యాన్స్కి చాలా కిక్కిచ్చే విషయమనే చెప్పాలి ప్రభాస్ గారి ఫ్యాన్స్కి. ఏదేమైనా కానీ సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, షూటింగ్ స్టార్ట్ అయినట్టు. కాంబో అయితే ఫిక్స్ అయింది బట్ షూటింగ్ అయితే కాలేదు. బట్ ఎనీవే వీడియోలు చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. బట్ మరి మీకు ఆ వీడియోలు చూశారు కదా, సో మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.